బంగారు ఆభరణాల చోరీలో కానిస్టేబుల్ ప్రమేయం. కానిస్టేబుల్తో కలిసి ఇంటి కన్నం దొంగతనం, చివరికి పట్టుబడ్డ గ్యాంగ్. కర్నూలు నగరంలో సంచలనం రేపిన ఇంటి కన్నం దొంగతనం కేసులో పోలీసులు విజయవంతంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల చోరీలో ఒక కానిస్టేబుల్ ప్రమేయం బయటపడడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరి 19న కర్నూలు తెలుగు వీధిలో కారు డ్రైవర్ గురుస్వామి ఇంటిలో 11 తులాల బంగారం, 15,000 రూపాయలు దొంగిలించబడ్డాయి. గురుస్వామి ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాద్ సూచనల మేరకు ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన 4వ పట్టణ సిఐ విక్రాంత్ సింహ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. సిఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుళ్లు ఎల్లా శివుడు, సుబ్బారాయుడు, హెడ్ కానిస్టేబుల్ షాకీర్ అన్వేషణ జరిపారు. విచారణలో గుడివాడకు చెందిన ముద్దాని జగదీష్ పై అనుమానాలు బలపడి అతని కదలికలపై నిఘా పెట్టారు. అనంతరం సమాచారం మేరకు కర్నూలుకు వచ్చి ఉన్న జగదీష్ మరియు అతనితో పాటు ఉన్న ఎద్దుల కృపానందలను మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నేరానికి వినియోగించిన పల్సర్ బైక్ను రికవరీ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ముద్దాయి జగదీష్ వయసు 25, కాపు, గుడివాడ, కృష్ణా జిల్లా. ఇతనిపై ఇప్పటికే 25కి పైగా దొంగతన కేసులు ఉన్నాయి. మరో ముద్దాయి ఎద్దుల కృపానందం కర్నూలు 2వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసిన ఇతను ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. గతంలో కూడా ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. కేసు ఛేదనలో సిఐ విక్రమ్ సింహ చూపిన చురుకుదనాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్నూలులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతనం జరిగింది. అందులో 11.5 తులాల బంగారాభరణాలు, అదేవిధంగా 15,000 నగదు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మా ప్రీతం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్గా ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో 2 వ్యక్తుల్ని సస్పిషియస్గా గుర్తించడం జరిగింది. సో వారి కదలికల మీద నిఘా ఉంచడం జరిగింది. అయితే నిన్నటి రోజున వాళ్ళు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరిని కూడా మిస్టర్ ఇడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది. వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, మొదట జగదీష్ అనే వ్యక్తి, ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి. ఇతని మీద ఇప్పటికీ సుమారుగా 25 పైన కేసులు, దొంగతన కేసులు నమోదై ఉన్నాయి. పలుసారి ఇతను జైలు కూడా పోయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి 2nd బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండిలో రెక్కీలు చేసుకొని లాక్ హౌసెస్ ఏవే ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో నిన్నటి రోజున వీరి యొక్క కన్ఫెషన్ మేరకు వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది.